కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు పుల్ల వీరబాబు, పుల్ల శ్రీరాముల ఆధ్వర్యంలో సర్పవరం పూల మార్కెట్ వద్ద సుమారు 150 మంది జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జనసేన రాష్ట్ర పీఎస్సీ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాసి ముఖ్య అతిథిగా పాల్గొని వారందరికీ పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పంతం నానాసి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా వెన్నంటే ఉండి నిత్యం ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకులు, జన సైనికుల ప్రోత్సాహంతో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రూరల్ నియోజకవర్గానికి తనకు సీటు కేటాయించినందుకు పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ నేతలు విముక్త ఆంధ్రప్రదేశ్ దిశగా గ్రామాల్లో టీడీపీ జనసేన కూటమికి రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతుందన్నారు. జనసేన సిద్ధాంతాలను, ఆశయాలను జనసేన నాయకులు, జన సైనికులు ప్రజల్లోకి తీసుకువెళ్లటం ద్వారా పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన ముద్దన సూర్యప్రకాష్, వారి సోదరులు, వారి కుటుంబ సభ్యులు, వారి వర్గం ఈ రోజు జనసేన పార్టీలో చేరారని, వారికి పార్టీలో సముచిత స్థానంతో పాటు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చైర్మన్ శ్రీను, బీజేపీ నాయకులు మామిడాల శ్రీను, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రూరల్ టికెట్ ఇచ్చిన ఆశీర్వదించినందుకు సందర్భంలో అందరికీ కూడా వారి ప్రజల ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ టికెట్ రావడానికి కారకమైనటువంటి కాకినాడ రూరల్ కాన్స్టిట్యూన్సీ యొక్క జన సైనికులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కంటిన్యూగా రోజుకి రోజు ఏదో కార్యక్రమం చేస్తూ జనసేన పార్టీ యొక్క ఉనికిని ఈ కాన్స్టిట్యూన్సీలో మంత్రులు పోగొట్టుకున్నారు. అవినీతితో అన్ని చేసినా, ఏం చేసినా సరే పోలీస్ స్టేషన్ గుప్పిట్లో పెట్టుకుని సారని వ్యాపారాలు చేసి. నమస్కారం. ఈ రోజు నేను పార్టీలో జాయిన్ అవడానికి మీ గతంలో ప్రెస్ మీట్ లో చెప్పాను. అదే విధంగా పుల్ల శ్రీరాములు గారి ఆశీస్సుల మేరకు మరి పార్టీలో జాయిన్ అవ్వాలని కోరారు. మన పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా దృక్పథం నాకు నచ్చి త్వరలో నేను జాయిన్ అవుతాను ఆయనకి మాట ఇచ్చాను. అలాగే నా సోదరులు తీసుకుని మేము అంతా మీటింగ్ పెట్టుకుని మనకి రాబోయే ఎలక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మన సపోర్ట్గా జనసేనలో జాయిన్ అవుతారని మేము నిర్ణయం తీసుకున్నాం. అలాగే మా మామయ్య గారు, మా అయ్యంకుడి గారు, మొత్తం మేమంతా కుటుంబ మీటింగు, నా వర్గాన్ని కూడా అందరినీ నేను తీసుకొచ్చి నేను తీసుకుని నిన్న శ్రీరాములు గారికి చెప్పాం. మన భవన నరసింహ గుడిలో మేము జాయిన్ అవుతామని చెప్పి మీకు మేనిఫెస్టో విడుదల చేసాం. అదే మాట ప్రకారంగా నానాజీ గారికి చెప్పినందుకు ఆయన మా గురించి కరెక్ట్గా 11:35 నిమిషాల కంటే ఆ టయానికి మనకు హాజరవి మమ్మల్ని పార్టీలో జాయిన్ చేసుకున్నాను. మరి థ్యాంక్స్ చెప్తూ ఉన్నాం.